వచ్చిన తర్వాత మా ఆనందం మేము తట్టుకోక ఏం మాట్లాడట్లేదు. మాకు అక్కడ ఏమీ రాయడతలేదు, తండ్రి కొడుకు ఏకమై డబ్బంతా తినేస్తున్నారు అని దొంగోడు ఏమో రోడ్డు అప్పుడు చెప్తున్నాడు. ఇక్కడ చూస్తే ఈ పని ఇంకా 2 ఏళ్ళ దాకా ఇలా కనపడలేదు. ఈ పని ఎంత పనో మాకు అర్థమవుతుంది. ఇది చూస్తే అక్కడేమో రోడ్డు అప్పుడు తిరిగాడు, ఒక మాటతో తీసి పారుతున్నాడు. కాలువ ఆనకట్టు కట్టకుండా బోతులు తవ్వే తినేస్తారు అని అనుకుంటుంటే మా చంద్రబాబు నాయుడు చేయలేదంటారేంటి? ముందు తుందాగా కాలువల్లో వేడి ఎందుకు బోతులు అది ఎవరో ఉపయోగపడియా? లేక నీరు లేకుండా బోతులు తవ్వుకున్నాడు ముందు. ఇప్పుడేమో మమ్మల్ని ఎలా కట్టాడా? చాలా పొరపాటుగా మాట్లాడుతున్నాడు ఆ ప్రతిపక్షముడు. చాలా తప్పుగా మాట్లాడుతున్నాడు. రైతులుగా అవి బాబాయ్ కోట్లు పంటలు పండుతాయండి, కోట్లు పంటలు పండుతాయి. చూస్తే మాకు ఇంకా ఆనందం పడతలేదు. మేమేం మాట్లాడాలో మాకు మాటలు రావట్లేదు. రాజమండ్రి మీద ఎన్నో రెట్లు పెద్దది ఇది. అది బాబాయ్ ఇది ఏమైనా చిన్నదా? ఇది ఇంకా 2 ఏళ్ళకి కానీ ఇది పూర్తి అవ్వేలా లేదు. ఇది అంత గురించి దొంగోడు మాటలు ఏమో నమ్ముకోకండి బాబు. మీరు అందరూ ఇంకో 10 ఓట్లు మీద ఎక్కడ సంపాదించుకుని వేయించండి బాబు. మీరు వచ్చిన వాళ్ళు ఆలకించిన వాళ్ళు అందరూ ఏంటి ఇంత ప్రాజెక్ట్ ఎవడ చేస్తాడండి? ఇప్పుడు ఏమో డబ్బెత్తలేదు. ఆ మోడీ గారు ఏమో ఈ మధ్యలో మన మీద దెబ్బతేలు వచ్చి డబ్బెత్త మానేసాడు. అయినా ఎక్కడ తంటాలు పడుతున్నాడో? ఏమన్నా చిన్నదా? ఏమన్నా 2 లక్షలుగా 2 కోట్లుగా 4 కోట్లుగా అవిదా పని? ఒక 100 కోట్లు ఉంటే పక్కన అవిదా లేదు. అది ఎక్కడి నుంచి బాబు ఆ కారు మీద తీసుకొచ్చారు కాబట్టి లక్షల కోట్లు కావాలి దీనికి. అది ఒక్కొక్క గేట్కే 1 కోట్ల వీలా ఉంది.